ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రీకౌంటింగ్ స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు రావడంతో జగన్కు మైండ్ పోయి ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కౌంటింగ్ మొదటి రౌండ్లోనే బాలినేని వెళ్లి హైదరాబాద్లో కూర్చున్నారని ఆయన ఆరోపించారు. 15 బూతుల మీద రీకౌంటింగ్ కూడా పెట్టావు, మంచిదే. దాంట్లో మేము కాదనట్లేదు, మంచిదే. అదేదో నేను కలెక్టర్ గారు కూడా ఇచ్చారు, ఏదో 15 నుంచి 20 దాకా అని చెప్పేసి ఏదో డేట్ కూడా ఇచ్చారు. అట్లా కూడా అది కూడా కౌంటింగ్, అది కూడా తేలితే కానీ ఏం జరుగుద్దో కూడా అందరికీ తెలుస్తుంది. అంటే వ్యవస్థ 164 సీట్లు వచ్చిన ఇవాళ ఎన్డీఏ కూటమికి అంటే నీ 15 బూతుల్లోనే నీకు అక్రమాలు జరిగేసి, లేకపోతే ఈవీఎం మిషన్లన్నీ ఎత్తుకొని పోయారా? ఈవీఎం మిషన్ దొంగలే జరిగినాయా? పోయినసారి ఆ సైకో జగన్ రెడ్డి కూడా అట్టే మాట్లాడాడు. మనం మాట్లాడుతా కూడా 164 సీట్లు వచ్చింది, ఈవీఎం మీద మాకు డౌట్ ఉంది, లేకపోతే ఈవీఎం మిషన్ మీద డౌట్లు ఉన్నాయని చెప్పి మేము పోయినసారి పోయినప్పుడు మేము ఊరకనే ఈవీఎం ఏమైనా తప్పు జరిగిందేమో, ఈవీఎం దగ్గర ఏమైనా స్లిప్పులు కూడా కొన్నన్నా కూడా కౌంట్ చేయండి అని చెప్పేసి మేము ఆ రోజు మనం మాట్లాడితే దాన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈవీఎంలు దేశమంతా ఉంటే వీళ్ళది ఒక్కటేనా, వీళ్ళకి ఒక్కడికే జరుగుద్ది అంటే నీకు 151 వస్తే నీది కరెక్టా? అంటే నీకు రోడ్లు వచ్చినప్పుడు నీకు కరెక్ట్ అవుతుంది, మిగతా వాళ్ళు మాత్రం వచ్చినప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదని ఏ విధంగా చెప్తావు? నువ్వు మాట్లాడిన అప్పుడు మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు రెండు కూడా కంపారిజన్ చేసుకో. ఆ జగన్ రెడ్డికి మెంటలు వచ్చి ఇలా 11 సీట్లు వచ్చాక అతను మైండ్ పోయి అతను మాట్లాడుతున్నాడు. మీరేడ కూర్చొని ఏదైనా పోయి హైదరాబాద్లో కూర్చొని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా.